డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, వృద్ధులు ఎక్కువ మంది అంటే ఇంకా ఏజ్ వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇద్దరే ఉంటారు, భార్యాభర్తలు. అవును, అలాంటప్పుడు లేదంటే సింగిల్గా ఉండే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు, పురుషుడు కానివ్వండి మహిళ కానివ్వండి. కొంతమంది పిల్లలు విదేశాలలో సెటిల్ అవ్వడం, వీళ్ళకు తోడు లేకపోవడము, మాట్లాడుకోవడానికి ఎవరు కావాల్సి వస్తుంది. ఆ సందర్భంలో ఏం చేస్తారంటే, ఇక్కడ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో మీ పాపను మేము దత్తత తీసుకుంటాము, మేమే చదివిపిస్తాము, మేమే అన్ని చూసుకుంటామని, మా పురుషులైతేనేమో పాపల్ని దత్తత తీసుకోవడం, మహిళలైతేనేమో బాబుల్ని దత్తత తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళతోటే ఎవరైతే దత్తత తీసుకున్నారో అటు పాప కానివ్వండి బాబును కానివ్వండి వాళ్ళతోటే శారీరక సంబంధాలు పెట్టుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. మీ దగ్గర కూడా వచ్చే ఉంటాయి నాకు తెలిసి. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఎందుకని వాళ్ళు కూతురుగా తీసుకున్న కూతురుగాను కొడుకునుగాను ఎందుకు కన్సిడర్ చేయలేకపోతున్నారు? సాధారణంగా స్త్రీలలో ఇలాంటివి తక్కువ ఉంటాయి. ఎందుకంటే స్త్రీలలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని దత్తత చేసుకుని వాడితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి సాధ్యం కాదు. ఎందుకంటే 67 తర్వాత మెనోపాజ్ స్టేజ్ వచ్చేసి సహజంగా వాళ్ళకే సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. అయితే వాడిని శాడిస్ట్ మెంటాలిటీతో వాడి ఇంట్లో పనులకి ఏమన్నా బాధ పెట్టచ్చేమో కానీ వ్యక్తిగతంగా శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది స్త్రీలలో సాధ్యం కాదు. అయితే పురుషుల్లో ఇది అవకాశాలు ఉంటాయి. ఎంతమంది చేస్తారంటే చెప్పలేం, కానీ పురుషులకు అవకాశం అయితే ఉంటుంది. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మానసికంగా వాళ్ళకి కోరికలకి కంట్రోల్ ఉండదు. మానసికంగా కోరికలు ఉంటాయి, వాళ్ళకి శరీరం సహకరించదు ఏజ్ వల్ల, అంతే. అంచేత కొంతమంది ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్ ఎవరితో పెట్టుకున్నా లేదా వేరే అమ్మాయితో పెట్టుకున్నా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే వీళ్ళనే బురుడి కొట్టిస్తారేమో, వాళ్ళే వీళ్ళ డబ్బులు ఎత్తుకుపోతారేమో అనే భయాలు ఉంటాయి. పేదవాళ్ళు అయితే నోరు వాయలేని వాళ్ళు డబ్బుకు ఆశపడి పేరెంట్స్ ఎవరైనా పంపిస్తే వీళ్ళు అలా తెచ్చుకొని వాళ్ళు కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఈ రకంగా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు పేదవాళ్ళు డబ్బును ఆశించి వచ్చారు కాబట్టి వీళ్ళు వాళ్ళ మీద తిరగబడ్డమో పారిపోవడమో చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు, అంత ఎడ్యుకేటెడ్ కూడా కాదు కాబట్టి వాళ్ళకి ఈ మనిషి నుంచి ఎలా తప్పించుకోవాలనేది తెలియదు. కొంత డబ్బాస చూపిస్తారు కాబట్టి డబ్బాసకి ప్రలోభానికి లొంగిపోతారు. వాళ్ళు డబ్బులు బాగా చూపిస్తారు కాబట్టి ఆ డబ్బులకు లొంగిపోతారు. ముసలి వాళ్ళకి ఏంటంటే ఇది సేఫ్ సైడ్, అంటే ఎవరినో తెచ్చుకొని టెంపరీగా అరేంజ్ చేసుకుని దానికంటే కూడా పర్మనెంట్గా ఇంట్లోనే ఒక మనిషి మనకి ఎప్పుడు కావాలంటే అందుబాటులో ఉంది కదా, ఆల్ ఇన్ వన్లో ఉపయోగించుకోవచ్చు కదా. ఇంటి పనికి ఉపయోగించుకోవచ్చు, వంట పనికి ఉపయోగించుకోవచ్చు, భార్యలా ఉపయోగించుకోవచ్చు, అన్నింటికి పని చేస్తుంది కదా అనే ఉద్దేశంతో తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే అందరూ అలా చేస్తారని నేను అంటలేదు, అలా చేసేవాళ్ళ సంగతి. దానివల్ల ఏమవుతుందంటే ప్రస్తుతానికి వాళ్ళకి సేఫ్ సైడ్ ఇది. ఎందుకంటే వాళ్ళ పుట్టింట్లోంచి ఏదో డబ్బు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చారు, మేము చదివిస్తామన్నాం, కొన్నాళ్ళు పోయిన తర్వాత చదివించరు కూడా, చదివించరు, అది చదువుకోవట్లేదు ఏదో చెప్తారు వాళ్ళకి. వాళ్ళు ఎక్కువగా కలవనియ్యరు, మాట్లాడనియ్యరు, డబ్బు మాత్రం పంపిస్తారు వాళ్ళకి ఏదో మన డబ్బు వస్తుంది, అవసరాలు తీరిపోయినాయి కదా, మన అమ్మాయి అక్కడ ఉంది కదా అని వీళ్ళు అనుకుంటారు. కానీ మన అమ్మాయి అక్కడ ఎలాంటి బాధలు పడుతుంది అనే విషయంలో వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు, డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అనుకుంటారు. అలాంటి టైంలో ఈ ఎటు కాని వయసులో ఈ 14-15 ఏళ్ళ వయసులో పిల్లలు పనికి వెళ్తారు చూసావా, వాళ్ళకి ఇంకా నరకమే ఇక్కడ. ఆ ముసలాడితో ఈ శాడిజం అంతా భరించాలి. వాడు కొట్టచ్చు, వాడు తిట్టచ్చు, వాడు ఏ పని చేయకపోయినా వాడు ఒప్పుకోడు, వాడు కోరుకున్న వాడి ఆ ఇంటి పనే కాకుండా వాడి శారీరక వాంఛలు తీర్చుకోవడానికి కూడా ఈ అమ్మాయిని ఉపయోగించుకుంటాడు. ఒకవేళ అపోజ్ చేస్తే మేడం, అపోజ్ చేసి ఏం చేస్తుంది, పెళ్లి దాటి బయటికి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఇంట్లోంచి పారిపోయి ఏ సుమన్ టీవీ దగ్గరికో ఏ లాయర్ దగ్గరికో వెళ్ళాలి, పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే ఇల్లిటరేట్స్కి భయం ఉంటుంది, వాళ్ళు పోలీసు వాళ్ళు కొడతారు, జైల్లో పెడతారు. ఎంత ధైర్యం ఉంటే ఆ ఇంట్లోంచి పారిపోయి కంప్లైంట్ చేయగలుగుతుంది ఆ ముసలాడు మీద. మాకు ఒక కేసు వచ్చింది ఇలాగే, ఒక ఆమె ఇంట్లోంచి పారిపోయి వచ్చేసింది మా దగ్గరికి. ఆమె ఏం చెప్పిందంటే ఆమె భర్త ముసలివాడు, వాళ్ళిద్దరికి బాగా ఏజ్ తేడా ఉంది, 30 ఏళ్ళు ఏమో తేడా ఉంది. ఆయన బాగా షార్ట్గా కూడా ఉంటాడు. ఆయనకి ఒక లేవలేని కూతురు ఉంది, అమ్మాయికి ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది, అంచేత అమ్మాయి లేచి తిరగలేదు, చక్రాల కుర్చీలోనే ఉంటుంది. ఆ కూతుర్ని ఈ మొగుడిని చూసుకోవాలి, ఈమె ఇంటి పనులు అన్ని పనులు చేసుకోవాలి. ఆ శాడిస్ట్ మొగుడు కొట్టినా తిట్టినా చాలా వికృతంగా కొట్టేవాడు, అలా ఇలా కాదు, వాతలు పెట్టినట్టు కొట్టేవాడు. అవన్నీ భరించాలి, అవన్నీ మాకు చూపించింది కూడా అవన్నీ. అమ్మాయి అదెవరు ఆడవాళ్ళని రెస్క్యూ చేసే సంస్థ ఏదో ఉంది, దాన్ని వాళ్ళకి కంప్లైంట్ చేసింది ఒకసారి. ఈ బాధలు పడలేక వాళ్ళ నెంబర్ ఎవరో ఇరుగు వాళ్ళ పొరుగు వాళ్ళు ఇస్తే వాళ్ళకి కంప్లైంట్ చేసింది. వాళ్ళు వచ్చారు ఇంటికి,
ఇంటికి వస్తే వాళ్ళకి ఏదో కబుర్లు చెప్పేసి నన్ను చూడండి ఎలా ఉన్నానో, పొట్టిగా ఇంత అంత ఉన్నానో, ఆమె అంత ఉంది, ఆమె నేను కొట్టగలనా అసలు, అంత పరిస్థితి ఉందా నాకు, నన్ను చూస్తే మీకు అనిపించట్లేదా 80 ఏళ్ళ వృద్ధుడిని, నేను ఆమెను ఏం కొట్టగలను అని చెప్తే సరే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అంచేత ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు, ఎలా పారిపోవాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఎవరో నా నెంబర్ ఇచ్చారు అమ్మాయికి. సరే పరిగెత్తుకు వచ్చేసి ఇదంతా చెప్పింది. చెప్తే మనం మాత్రం ఏం చేయగలుగుతాం, మన దగ్గర పెట్టుకుని పోషించలేం కదా. నేను ఏ పనైనా చేస్తానండి, కాస్త నన్ను జాగ్రత్తగా చూసుకుంటే చాలు అంటే, అమ్మ ఇది మా పరిస్థితి కాదు, నేను తీసుకొచ్చి పోషించి పెట్టే పరిస్థితి లేదు మాకు. ఈలోగా మొగుడు ఫోన్ చేశాడు అక్కడి నుంచి. మొగుడు ఫోన్ చేశాడు. ఈ అమ్మాయి ఇక్కడ గదగద వణికిపోతుంది మొగుడు ఫోన్ చేస్తుంటే. సరే ఫోన్ తీయకు, నీకు ఇష్టం లేకపోతే మాట్లాడుకు, నేను పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు ఏవో శరణాలయాలు ఏవో చూస్తారు కదా, అలాంటి స్త్రీలకి ఉంటాయి కదా, అలాంటి దానికి పంపిస్తాను, నీకేం భయం లేదని ధైర్యం చెప్పి హ్యాండ్ ఓవర్ చేసాం. అంచేత ఇలాంటివి చాలా రకాలు జరుగుతాయి. అందరూ అలా ఉంటారంట లేదు, ఎక్కడో దురదృష్టవశాత్తు ఇలా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఇంకా కూతురు ఉంది కదా, కూతురు కూడా ఉంది కదా, కూతురు ఉంది. అమ్మాయి శాడిస్ట్, అంతకంటే తండ్రి కంటే శాడిస్ట్. ఇంకా 2 కొడుతుంటే 2 కాదు ఇంకా 4 గుట్టు అనే ఇలాంటి శాడిస్ట్ అట కూతురు. ఈ అమ్మాయి చెప్పడం, ఇందులో నిజాలు మనకు కూడా తెలియవు కదా. ఆ తండ్రి కూతురు చెరలోంచి బయట పడితే చాలని నేను పారిపోయి వచ్చాను, ఆ కూతురు అలాంటిది, తండ్రి ఇలాంటి వాడని నేను నానా రకాలుగా చెప్పి వాళ్ళది ఏదో ఫోటో, పెళ్లి ఫోటోనో ఏదో కూడా చూపించింది. ఆయన ఇంత అంత ఉన్నాడు. వాడు ఎవరో సఖీ అనుకుంటా దాని పేరు, ఉమెన్ గురించి ప్రొటెక్షన్ది సఖీ. వాళ్ళు వస్తే నేనేం కొడతానండి, ఆమె అంత పొడుగుంది, నేను 80 ఏళ్ళ వృద్ధుడిని, అంత బలం ఎక్కడుంది నాకు అని ఏదో చెప్పేశాడు. అదే అంటే తను చూపించుకోవడానికి ఏమి కుదరలేదమ్మా, అంటే నన్ను ఇలా కొట్టాడు లేకపోతే ఇలా మాట్లాడేవాళ్ళే కదా వాళ్ళని. వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఆ వీడియో ఎదురు మాట్లాడాడు, వాళ్ళు పంపించేశాడు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా గట్టిగా నిలబడి లేదు అసలు మేము చూస్తాము, మేము కూడా అమ్మాయితో సపరేట్గా ప్రత్యేకంగా మాట్లాడతామంటే ఈ అమ్మాయి ఏం చెప్పేది, అసలు అవకాశం ఇవ్వలేదు. వాడు పంపించేసి ఇంకో 4 ఎక్కువ పీకాడు. వాళ్ళ కంప్లైంట్ ఇస్తావా నా మీద, వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలంటే భయం వేస్తుంది కదా, కొడతాడేమోనని. అందుకని ఇంట్లోంచి సమయం చూసి పారిపోయి వచ్చింది. జనరల్గా పారిపోయిన వాడు గేట్ లాక్ చేసేసి ఉంటుందట, మరి ఎప్పుడో ఏ టైంలో తీస్తే పొరపాటున అది బయటకు వచ్చేసి ఎలాగో ప్రాణాలు రక్షించుకుంది. అదే అమ్మా, ఇప్పుడు ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు కూతురుగానే కదా వాళ్ళు, అంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళైనా కూడా, దత్తతగా తీసుకునే వాళ్ళైనా వీళ్ళైనా కూడా ఒక మన ఇంటికి మనల్ని చూసుకోవడం కోసము ఒక వ్యక్తి వచ్చింది అని అంత కన్సర్న్ ఎందుకు ఉండలేకపోతే, మన కింద బానిస చెప్తున్నాడు కానీ కూతురుగా వాడు తీసుకోలే. వాడు మైండ్లోనే వాడి కూతురు అనే ఫీలింగే లేదు వాడికి. ఇప్పుడు నేనున్నాను 50 ఏళ్ళ వాడిని చూస్తే నాకు కొడుకు గుర్తొస్తాడు, నాకు 75 ఏళ్ళు కాబట్టి. అంతేగాని వాడు ఒక మగవాడన్న దృష్టి రాదు నాకు. కానీ మగవాడికి మాత్రం 70 ఏళ్ళ వాడికైనా 40 ఏళ్ళ దాన్ని చూస్తే అది ఆడది అన్న గుర్తొస్తుంది. ఆ వయసు వాడి కూతురు ఉండొచ్చు కానీ అది ఆడది అనే గుర్తొస్తుంది తప్ప అది నా కూతురు అన్న ఫీలింగ్ రాదు వాడికి. అంచేత ఒక ఆడది నా అవసరాలకి తీరుస్తుంది అని వాడు వికృతమైన కోరికలు తీర్చుకోవడానికి దాన్ని ఒక సాధనంగా ఉపయోగించారు. మహిళ అంటే ఓన్లీ కోరికలు తీర్చుకోవడానికి ఒక సాధనం అంతే. ఇప్పుడు ఈ సర్గసీ ఉందమ్మా, దీని మీద చాలా గొడవలు జరుగుతున్నాయి. సర్గసీలో పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్గా ఉండమని ఆ పిల్లల్ని వెళ్ళి తీసుకుని, అదేదో ఊరుంది, ఆ ఊరు పేరు గుర్తులేదు, నేను ఎక్కడో చదివాను. అక్కడ ఉండే మహిళలందరూ ఈ సర్గసీ మహిళలే. అంటే సర్గసీ వాళ్ళు కావాలంటే అక్కడికి వెళ్తే తేలిగ్గా దొరుకుతారు. ఓకే, మరి అది తప్పు కాదా, అది అన్యాయం కాదా అంటే ఎవరు చెప్తారు? అది న్యాయం, వాళ్ళ అవసరము, అంతే. వాళ్ళ పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరం. వీళ్ళు అక్కర్లేకుండా అది చేసి పెడుతుంది కాబట్టి, ఈ పురుటి నొప్పులు అవన్నీ అదే పడుతుంది కాబట్టి వీళ్ళకి బిడ్డ అవసరం, వాళ్ళకి డబ్బు అవసరం. వీళ్ళు బిడ్డను తీసుకుంటున్నారు, వాళ్ళు డబ్బు తీసుకుంటున్నారు, అంతే. అదొక బిజినెస్ లాగా అయిపోయింది అంతే. కానీ అందులో ఉండే ఆ హ్యూమన్ రిలేషన్స్ అనేవి లేవు. ఇప్పుడు ఇది కూడా బిజినెస్ కదా అమ్మా, ముసలు కూడా దత్తత తీసుకోవడము, వాళ్ళకి డబ్బా చూపించి దత్తత తీసుకున్నాం అంటే పబ్లిక్లోకి వస్తే గొడవ రాదు కదా అని. పబ్లిక్లోకి వస్తే గొడవ రాదు. ఈ ముసలాయన కాబట్టి ఇరుగు పొరుగు కూడా ఏం తప్పు, ఆయన ఏం చేస్తాడు, పెద్ద ఆయన కదా, అమ్మాయి ఏదో కేర్ టేకర్గా తెచ్చుకున్నాడు, ఏదో చదివిస్తున్నాడు, ఏదో పెద్దవాడు. ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా ఏంటి అవసరం పెద్దగా పట్టించుకోరు. అంచేత ఈ లోపల జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ ముఖ్యంగా వీళ్ళ వికృత చేష్టలు, ఇలాంటి వికృతమైన కోరికలకి వాళ్ళని సాధనంగా ఉపయోగించుకుంటారు. పేరెంట్స్ కూడా అమ్మ ఈ డబ్బు కాసబడి ఆడపిల్లల్ని ముఖ్యంగా పంపించకూడదు. డబ్బు కాసబడి వాడు ఏదో డబ్బు ఇస్తానన్నాడు అనుకున్న ఆడపిల్లల్ని పంపిస్తే, వయసు వచ్చిన ఆడపిల్లల్ని, దాని జీవితం ఎట్నుంచి ఎటు మారుతుందో చెప్పలేము. మన దగ్గర ఉంటేనే రక్షణ ఉండట్లేదు. అలాంటిది పొరుగువాడి దగ్గర పంపిస్తే ఏం రక్షణ ఉంటుంది?
అక్కడక్కడ మనం పేపర్లలో కూడా చూస్తుంటాం 60 ఏళ్ళ వృద్ధుడు మనవరాల్ని మానభంగం చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడని. అవును. పేపర్లలో చూసినప్పుడే ఆశ్చర్యం వేస్తుంది, సొంత మనవరాలను ఎలా చేయగలిగాడు అని. Correct. అంటే వాడికి ఆ తీరని కోరిక వాడికి ఇంకా ఉచ్చం నీచం మర్చిపోతారనమాట. అందరూ అలా ఉంటారు కదా, ఆ ఉండే ఒకరిద్దరైనా సరే వాడికి ఇంకా ప్రపంచం తెలియదు, వాడు అవసరం తీరడం తప్ప. అంతే. అలాంటి సాడిస్ట్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఉంటారు. అంచేత ఆడపిల్లని మనం పెంచుకోవాల్సిందే కానీ ఎవ్వరి దగ్గరికి పంపించకూడదు. పంపించకూడదు. మన పిల్ల మన దగ్గర ఉంటేనే సేఫ్. Right. అక్కడే సేఫ్టీ ఉండట్లా, ఇంకా పొరుగురు చేయి దాటిందంటే చెప్పలేం కదా. చెప్పలేదు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్. పచ్చడన్నమో ఉన్న దాంట్లోనే మనం అదే తిని బతకడం బెటర్ కానీ అక్కడెక్కడో పంచపక్ష పరవాణాలు దొరుకుతాయని పిల్లని పంపిస్తే పిల్లకి సేఫ్టీ లేకపోయిన తర్వాత పంచపక్ష పరవాణాలు తిని లాభం. అంచేత చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ముఖ్యంగా పేరెంట్స్. థ్యాంక్ యూ అమ్మా.